హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాల్టి వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్ యాప్ గురించి తెలియజేస్తున్నాను. అదేంటంటే ర్యాపిడో సంబంధించిన యాప్. ఇది వచ్చి మనకు ఓలా, ఊబర్ లాంటి యాప్ అనమాట, ట్రావెల్ కి సంబంధించినవి. దీంట్లో మనకు 2 టైప్స్ గా ఇది ఉపయోగపడుతుంది. ఒకటి వచ్చి మనం రైడ్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్ తో మనము ఈ ర్యాపిడోలో రైడ్ అనేది చేయడానికి వీలుంటుంది. అలాగే మన యొక్క ఏవైనా గూడ్స్ అనేది పికప్ చేసుకుంటారు. అలాగే మనకు సంబంధించిన రైడ్ అనేది పికప్ చేసుకుని మనకు డ్రాపింగ్ అనేది చేస్తుంటారు. జస్ట్ ఇది 2 వీలర్స్ సంబంధించి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనము లోకల్లో ఉండి అలాగే మనకు జస్ట్ టైం పాస్గా అవుతూ ఉంటే మనం ఈ ర్యాపిడోలో మనము క్యాప్టెన్గా బుక్ చేసుకొని మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేలాగో ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ యాప్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి ర్యాపిడో బైక్ ట్యాక్సీ అని టైప్ చేసిన వెంటనే మనకు ఇక ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. దీన్ని మనము మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూడండి. సో ఈ విధంగా మనం యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మన మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి అలాగే మెయిల్ ఐడితో మనము ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో మనము రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అలోస్ పర్మిషన్స్ అడుగుతుంది. ఈ అలో పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఐకాన్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనము చూస్ చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ ఇలాగా అన్ని లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. మీకు ఇష్టమైన లాంగ్వేజ్ చూస్ చేసుకొని నేను ఇక్కడ తెలుగుని చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్లో ఉన్న మన మొబైల్ నంబర్ పాపప్ అవుతుంది. ఇది ట్రూ కాలర్తో. ఎందుకంటే మన నేము ఇక్కడ పాపప్ అవుతుంది. అలాగే మన ఈమెయిల్ ఐడి అకౌంట్స్ మనం ఇక్కడ పాపప్ అవుతుంది. మనము ఏ ఐడితో లాగిన్ అవ్వాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ని చూస్ చేసుకోవాలి. ఫార్మెట్ మంత్, డే, ఇయర్ ఫార్మెట్లో ఉంటుంది. మనము దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. అలాగే మీ యొక్క జెండర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ రిఫరల్ కోడ్ ఇక్కడ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే మన యొక్క లొకేషన్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మన లొకేషన్లో మనం ఎక్కడైతే రీచ్ అవ్వాలో ఆ ప్లేస్ని మనం ఇక్కడ కింద సెర్చ్ చేసినట్లయితే మనకు చూపించడం జరుగుతుంది. మ్యాప్లో మన లొకేషన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే మన లొకేషన్ అనేది సెట్ అవుతుంది. ఈ లొకేషన్ సెట్ అవ్వడం వల్ల ర్యాపిడో ఛాంపియన్కి అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము ముందుగానే ఆన్లైన్లో పే అనేది చేయొచ్చు. అలాగే మన రైడ్ యొక్క షెడ్యూల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చును. అలాగే ఇంకొకటి దీని ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. దీన్ని ర్యాపిడో ఛాంపియన్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం మనకు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వెహికల్కి సంబంధించిన ఆర్సీ ఉంటే సరిపోతుంది. దీంట్లో మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మనకు అప్రూవల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మన డిస్ప్లేలో ఇప్పుడు ర్యాపిడో ఛాంపియన్ కనబడుతుంది. మనకు లోగో ఇక్కడ చూడండి, ఇక్కడ బైక్ సింబల్ కనబడుతుంది కదా, అది మన లొకేషన్లో ఉండేది మూవ్ అవుతుంది చూడండి. సో ఆ విధంగా మన లొకేషన్స్లో దగ్గరగా నియర్గా ఉండే వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు
ఆర్డర్ అనేది వస్తుంది. వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసి పికప్ చేసుకుంటారు, మనకు కాల్ చేస్తారు లేకపోతే మెసేజ్ చేస్తారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనము పికప్ చేసుకొని డ్రాపింగ్ ప్లేస్ చెప్తే మనకు అక్కడ వరకు డ్రాప్ చేస్తారు. ఇది మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా సిటీస్లో ట్రాఫిక్లో ఆటోలో కానీ క్యాబ్లో కానీ మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే టూ వీలర్లో చాలా చిన్న చిన్న వేలో కూడా వెళ్ళొచ్చు. అలాగే ట్రాఫిక్లో వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది ఈ టూ వీలర్లో. సో ఈ విధంగా బైక్ ట్యాక్సీని ఉపయోగించి మనము రైడ్ అయితే చేయొచ్చు. ఈ రైడ్ చేయడానికి చాలా కాస్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఆఫర్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.